భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకున్నాం రండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. గండిపేట భూ కబ్జా కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటది రేపు చేసిపోయేది. గండిపేట భూముల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న బ్రహ్మనాయుడు ఎంపీ కృష్ణదేవరాయలు రాజకీయ కుట్రతోనే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. తాను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే ఆ ఆస్తులను తీసేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. నేను ఎక్కడైనా ఎవరి సొమ్మైనా అక్రమంగా అన్యాయంగా తీసుకుంటే మీరు తీసేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. పరుల సొమ్ము బ్రహ్మనాయుడు తీసుకుందని మీరు చెప్తున్నారు కృష్ణదేవరాయలు గారు. నా ప్రాణం పోయినా మీ కాడికి వచ్చి తల వంచే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా నకిలీ జీవోలతో గండిపేటలోని సర్వే నెంబర్ 18లో భూ కబ్జాకు ప్రయత్నించారన్న కేసులో బొల్ల బ్రహ్మనాయుడిని అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.